హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. సో ఈరోజు నేను మన వీడియోలో వచ్చేసి ఒక 8 మాడ్యులర్ ప్లేట్ కనెక్షన్ చూపిస్తాను. సో ఈ 8 మాడ్యులర్ ప్లేట్లో వచ్చేసి నేను 2 5-పిన్ సాకెట్ కన్సిడర్ చేస్తున్నా, ఒక ఇండికేటర్, ఒక 2-పిన్ సాకెట్ అండ్ 2 స్విచెస్. సో ఈరోజు కంప్లీట్ వీటితో మనం వైరింగ్ డయాగ్రామ్ అనేది చూసి అండ్ ప్రాక్టికల్గా చేద్దాం అసలు ఎలా కనెక్షన్స్ వెళ్తాయనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. సో ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఇందులో వచ్చేసి నేను ఇండికేట్ చేసింది ఏంటంటే స్విచ్కి కంప్లీట్ ఇచ్చేస్తా, అంటే కంప్లీట్ సర్కిల్ వేసిన. ఎక్కడైతే మనకి 5-పిన్ సాకెట్ అండ్ 2-పిన్ సాకెట్ ఉందో అక్కడ రౌండ్స్లో పెట్టేసిన, ఏంటంటే జస్ట్ ఇండికేషన్ పర్పస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఫేజ్ గురించి ఆలోచిద్దాం. మనకి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఫేజ్ కావాలో కంప్లీట్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎక్కడైతే ఫేజ్ కావాలో అక్కడ రెడ్ ఇండికేషన్ ఇచ్చాను అండ్ ఎక్కడైతే మనకి న్యూట్రల్ కావాలో అక్కడ బ్లాక్ ఇండికేషన్ ఇచ్చాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇండికేటర్కి ఒక ఫేజ్ కావాలి అండ్ ఈ 2 స్విచెస్కి ఒక కింద టెర్మినల్స్లో ఫేజ్ కావాలి. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటికి కామన్ తీసుకుంటా. సో ఈ రెండింటికి ఫేస్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ సప్లై ఫేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ నుంచి ఈ కామన్ పాయింట్ నుంచి ఇంకో ఫేజ్ కావాలి, అది ఇక్కడ సెకండ్ స్విచ్కి. సో ఫేస్ కంప్లీట్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ స్విచ్ నుంచి ఈ టెర్మినల్ ఇప్పుడు మనకి రన్ అవ్వాలి. సో ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఈ స్విచ్ నుంచి ఈ 5-పిన్ సాకెట్ రన్ అవుతుంది అండ్ ఈ స్విచ్ నుంచి ఈ 5-పిన్ సాకెట్ రన్ అవుతుంది. సో ఇట్లా ఫేజ్ వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఈ 2-పిన్ సాకెట్ కూడా ఈ స్విచ్ తోటే రన్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో సో ఇక్కడ ఏంటంటే ఇంకో టెర్మినల్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది ఈ ఫేజ్ రన్ అవ్వడానికి. సో ఇట్లా ఫేజ్ వెళ్తుంది సర్క్యూట్లో. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఎలా అంటే మనకి న్యూట్రల్ పాయింట్స్ వచ్చేసి టోటల్ 4 ఉన్నాయి. ఒకటి ఇండికేటర్కి, ఒకటి ఈ 5-పిన్ సాకెట్కి, నెక్స్ట్ ఈ 5-పిన్ సాకెట్కి అండ్ ఈ 2-పిన్ స్విచ్ సాకెట్కి ఒకటి. సో ఏంటంటే ఫస్ట్ ఈ 2 న్యూట్రల్ కామన్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ కామన్ పాయింట్ నుంచి ఇండికేటర్ ఒకటి తీసుకుందాం. ఓకే, ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి ఏంటంటే అవుట్ సప్లై నుంచి తీసుకుందాం. సో ఏంటంటే ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తే న్యూట్రల్కి యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎర్త్ పాయింట్, ఇవి రెండింటిని కామన్ తీసుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కనెక్షన్ లేదని ఇండికేషన్ ఇక్కడ. సో అవుట్ చేసుకుందాం దీన్ని కూడా, ఎర్త్ పాయింట్. సో ఈ రకంగా మన సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమవుతుంది అనేది. మనకి కంప్లీట్గా ఫేస్ కావాలి. సో ఫేస్ కనెక్షన్స్ ఎక్కడ వెళ్తుందంటే ఈ ఇండికేటర్కో ఫేస్ వెళ్తుంది అండ్ ఈ స్విచ్కో ఫేస్ వెళ్తుంది. ఈ రెండింటి కామన్ పాయింట్ నుంచి ఈ స్విచ్ ఆపరేట్ అవ్వడానికి కింద ఇంకో వైర్ కనెక్షన్తో ఈ స్విచ్కి ఇచ్చేస్తాం ఫేజ్. అండ్ ఈ స్విచ్ నుంచి ఈ 5-పిన్ సాకెట్ ఆపరేట్ అవ్వాలి కాబట్టి ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తామో ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ఈ సప్లై వెళ్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2 సాకెట్స్ ఆపరేట్ అవ్వడానికి ఈ సింగిల్ స్విచ్ వాడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తామో ఇది కూడా రన్ అవ్వాలంటే ఇంకో వైర్ తీసుకొని ఇక్కడ కామన్ పాయింట్ కింద ఇచ్చేస్తాం. సో ఇట్లా ఫేస్ రన్ అవుతుంది. న్యూట్రల్ పాయింట్స్ వచ్చేసి ఈ 5-పిన్ సాకెట్లో ఒకటి ఉంది, ఈ 5-పిన్ సాకెట్లో ఒకటి ఉంది, ఈ 2-పిన్ సాకెట్లో ఒకటి ఉంది అండ్ ఇండికేటర్కి ఒకటి ఉంది. సో ఈ రెండింటిని కామన్ తీసుకొని ఈ కామన్ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ ఇండికేటర్కి న్యూట్రల్ తీసుకున్నా. అండ్ ఈ న్యూట్రల్ డైరెక్ట్ సప్లై నుంచి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పెరిమెంటల్గా చేసి చూద్దాం ఎలా అవుతుంది. సో దానికి వచ్చేసి 8 మాడ్యూల్ ప్లేట్ తీసుకుంటున్నా. సో 8 మాడ్యూల్ ప్లేట్ అండ్ దీంట్లో వచ్చేసి ఒక 5-పిన్ సాకెట్. నెక్స్ట్ వచ్చేసి 2 స్విచెస్ ఈ 5-పిన్ సాకెట్ ఆపరేట్ అవ్వాలంటే. నెక్స్ట్ ఇండికేటర్ అండ్ ఫైనల్ వచ్చేసి ఒక 2-పిన్ సాకెట్. సో ఇట్లా మన 5-పిన్స్ కంప్లీట్గా 8 ప్లేట్ మాడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని కవర్ చేసేద్దాం. సో దీని కనెక్షన్ చూసేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే
ఈ కనెక్షన్స్ అన్నీ ఈ కనెక్షన్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ఈ సైడ్ నుంచి వస్తాయి. సో ఇటు నుంచి చూద్దాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫేస్ కనెక్షన్స్ వద్దాం, అంతా కింది కనెక్షన్స్ ఫేస్ ఇచ్చుకుంటూ వద్దాం ఎట్లా ఉంటుందని. సో ఫస్ట్ ఇండికేటర్ నుంచి స్విచ్కి ఒక కనెక్షన్. సో ఇట్లా ఎక్స్టర్నల్ సప్లై నుంచి ఇండికేటర్కు ఫేజ్ అండ్ ఇండికేటర్ నుంచి స్విచ్కు ఫేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ స్విచ్ నుంచి ఈ కింది మనకి ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఈ స్విచ్ నుంచి కింది స్విచ్ ఆపరేట్ అవ్వడానికి ఇంకో టెర్మినల్ కావాలి. సో ఇక్కడ రెండింటి కామన్ పాయింట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇది ఈ స్విచ్ కింద టెర్మినల్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ సప్లై నుంచి ఒక ఫేస్ కావాలి కాబట్టి సో ఇది ఎక్స్టర్నల్ సప్లై సర్క్యూట్ బోర్డ్కి కంప్లీట్ ఫేస్ దీని నుంచే వస్తుంది. సో ఈ ఎక్స్టర్నల్ సప్లై నుంచి ఇండికేటర్ పాయింట్కి వస్తుంది. ఇండికేటర్ నుంచి స్విచ్ పాయింట్ అండ్ స్విచ్ పాయింట్ నుంచి కింద స్విచ్ ఆపరేట్ అవ్వడానికి ఫేస్ రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 5-pin సాకెట్ రన్ అవ్వాలంటే ఎప్పుడైతే ఈ స్విచ్ మనం ఆన్ చేస్తామో ఇట్లా ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి ఈ స్విచ్ పాయింట్కి ఒక కనెక్షన్, సాకెట్కి ఒక కనెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్విచ్ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ కావాలి అండ్ ఇక్కడ నుంచి ఈ 2-pin సాకెట్ అండ్ ఈ 5-pin సాకెట్ రన్ అవ్వాలి కాబట్టి ఈ స్విచ్ పై టెర్మినల్ నుంచి ఈ రెండింటికి 2 వైర్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. ఇప్పుడు సో మేక్ ష్యూర్ ఏంటంటే సర్క్యూట్ కనెక్షన్స్ అనేవి ఎప్పుడు లూజ్ ఉండొద్దు. సో ఇది ఇక్కడ నుంచి వచ్చేసి ఈ టెర్మినల్ కిందకి తీసుకుందాం ఫేస్ గ్లో అవ్వడానికి. అండ్ ఈ రెడ్ వైర్ మొత్తం ఇండికేషన్ వచ్చేసి ఓన్లీ ఫేస్ గురించే. సో ఇప్పుడు ఇలా మన కంప్లీట్ సర్క్యూట్ అనేది ఫేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు న్యూట్రల్ చెక్ చేద్దాం. న్యూట్రల్ ఎలా అంటే ఇక్కడ ఈ 2-pin సాకెట్కు న్యూట్రల్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైనల్గా ఇలా కంప్లీట్ అయిపోతుంది లూపింగ్ అనేది. సో ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ సప్లై అండ్ ఇది వచ్చేసి ఇక్కడికి ఈ రెండింటికి కనెక్షన్ ఒకటేసారి తీసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ సప్లై నుంచి వచ్చిన న్యూట్రల్ ఇక్కడ ఈ పాయింట్కి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్ నుంచి అండ్ ఇక్కడ నుంచి వచ్చిన న్యూట్రల్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 5-pin సాకెట్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్కి వెళ్ళిపోతుంది న్యూట్రల్. ఈ 5-pin సాకెట్ న్యూట్రల్ ఆపరేట్ అవ్వాలంటే కంప్లీట్ లూపింగ్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇక్కడి నుంచి ఈ 2-pin సాకెట్కి వెళ్ళిపోతుంది ఫైనల్ కనెక్షన్. సో ఈ టైప్లో మన కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి మన ఎక్స్టర్నల్ సప్లై నుంచి వచ్చే వైర్స్ అండ్ ఇక్కడ నుంచి ఈ ఫేజ్ వచ్చేసి ఇండికేటర్కి కనెక్ట్ అవుతుంది. ఇండికేటర్ నుంచి స్విచ్ డౌన్ టెర్మినల్, స్విచ్ కింది టెర్మినల్కి వెళ్తుంది అండ్ ఈ స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి ఫేస్ రావాలి కాబట్టి ఈ కింది టెర్మినల్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి కింది టెర్మినల్ ఫేస్కి ఇచ్చేసాము
అండ్ ఈ స్విచ్ నుంచి ఎప్పుడైతే దీన్ని ఆపరేట్ చేస్తామో ఇక్కడ నుంచి ఫేజ్ వెళ్ళాలి కాబట్టి ఈ స్విచ్ పై టెర్మినల్ నుంచి ఇండికేటర్ ఈ 5 పిన్ సాకెట్కి ఇస్తున్నాము. అండ్ ఈ స్విచ్ నుంచి ఈ 2 సాకెట్స్ ఆపరేట్ అవ్వాలి కాబట్టి కామన్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫేస్ ఇచ్చేసాము. అండ్ న్యూట్రల్ విషయానికి వస్తే ఈ న్యూట్రల్ వైర్ ఏదైతే ఉందో ఇది ఇండికేటర్కి కనెక్ట్ అవుతుంది. ఇండికేటర్ నుంచి మన 5 పిన్ సాకెట్లో ఒక టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ఇంకో 5 పిన్ టెర్మినల్కి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అండ్ ఇటు నుంచి 2 పిన్ సాకెట్కి కనెక్ట్ అవుతుంది. ప్రాక్టికల్గా చూద్దాం అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందా లేదా అనేది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ సప్లైకి ఇచ్చేద్దాం ఈ స్విచ్ బోర్డ్ అనేది. సో ఇది వచ్చేసి న్యూట్రల్లో కనెక్ట్ చేస్తున్నా అండ్ ఇది వచ్చేసి ఫేజ్లో కనెక్ట్ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఇది కనెక్ట్ చేస్తామో మనకి ఇండికేటర్ గ్లో అవ్వాలి. సో ఇక్కడ ఇండికేటర్ గ్లో అయింది. సో ఇదేంటంటే కనెక్షన్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఉన్నట్టు, కానీ టెస్టర్ పెట్టి చెక్ చేద్దాం అసలు ఫేజ్ ఫ్లో అవుతుందా లేదా అనేది. సో స్విచ్ ఆపరేట్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫేజ్ ఫ్లో అవుతుంది స్విచ్లో అండ్ న్యూట్రల్లో ఫేజ్ ఫ్లో అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఫేజ్ ఫ్లో అవుతుంది అండ్ న్యూట్రల్ ఫ్లో అవ్వట్లేదు. సో ఇక్కడ కూడా ఫేజ్ ఫ్లో అవుతుంది. ఈ స్విచ్ ఆపరేట్ చేయడం వల్ల ఈ 2 సర్క్యూట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇప్పుడు రన్ అవ్వట్లేదు అండ్ ఇప్పుడు రన్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆన్ చేస్తామో సో ఇప్పుడు రన్ అవుతుంది. సో ఈ విధంగా రన్ అవుతుంది. సో ఇప్పుడు ల్యాంప్ పెట్టి చెక్ చేద్దాం కనెక్షన్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి కింద టెర్మినల్లో చూద్దాం. సో ఇక్కడ కూడా లైట్ గ్లో అవుతుంది. సో ఈ విధంగా సర్క్యూట్ కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఏమైనా ఐడియా బోర్డ్ కనెక్షన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రిక్వైర్మెంట్ ఏమేమి ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేది డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.